సురేంద్ర నాయుడు, ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, అర్బన్ ఇంటర్నేషనల్ స్కూల్, గాజుల రామారం, హైదరాబాద్. సో ఈ అర్బన్ ఇంటర్నేషనల్ స్కూల్ అనేది 2026-27 విద్యా సంవత్సరానికి స్థాపించి చాలా విజయవంతంగా ముందుకు సాగుతుంది. సో ఈ ప్రస్థానంలోనే మొట్టమొదటిగా ఈ అకాడమిక్ ఇయర్లో నిర్వహించబడిన నాసా పోటీలలో మన విద్యార్థులు టోటల్ తెలంగాణ నుంచి కేవలం 17 మంది విద్యార్థులు సెలెక్ట్ అయితే ఆ 17 మంది విద్యార్థులు మన అర్బన్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు కావడం అనేది చాలా గర్వించదగ్గ విషయము. సో నేను ఈ అర్బన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఎండీగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అండ్ నేను ఏదైతే స్టూడెంట్స్కి, టీచర్స్కి, లైక్ పేరెంట్స్కి ఏదైతే మాట ఇచ్చానో ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ నా బాధ్యత అని చెప్పేసి ఆ బాధ్యతను నెరవేర్చడంలో ఖచ్చితంగా ప్రతి క్షణం కూడా కృషి చేస్తానని చెప్పేసి తెలుపుతున్నాను. ఈ ప్రెస్ మీట్లో చాలా ప్రౌడ్గా నేను అనౌన్స్ చేయబోయేది డాక్టర్ డాన్ థామస్, నాసా ఆస్ట్రోనాట్, మరియు గోఫర్ గురు వీరిద్దరు కూడా సంయుక్తంగా నిర్వహించిన నాసా కాంపిటీషన్, ఇంటర్నేషనల్ స్పేస్ సైన్స్ కాంపిటీషన్ టోటల్గా 58 దేశాల్లో, అంటే ఆసియాలో చైనా, హాంకాంగ్, కొరియా, జపాన్ ఇలాంటి వృద్ధి చెందిన దేశాలతో పాటుగా అనేక రకాల మన అరేబియన్ కంట్రీస్, యుఏఈ ఇలాంటి దేశాల్లో కూడా 58 దేశాల్లో నిర్వహించబడిన ఈ ఇంటర్నేషనల్ స్పేస్ సైన్స్ కాంపిటీషన్ కండక్టెడ్ బై నాసా ఆస్ట్రోనాట్. సో దీంట్లో మన తెలంగాణ నుంచి చాలా తక్కువ మంది విద్యార్థులు సెలెక్ట్ అయితే, చాలా తక్కువ మంది అంటే అసలు వేల మీద లెక్క పెట్టేందుకు తక్కువ మంది సెలెక్ట్ అయితే దాంట్లో 17 మంది స్టూడెంట్స్, అర్బన్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు, గ్రేడ్ 6 నుంచి గ్రేడ్ 8 వరకు చదివే ఈ విద్యార్థులు ఈ నాసా పోటీల్లో ఫస్ట్ రౌండ్లో సెలెక్షన్ చేయడం జరిగింది. సో దీనికి ప్రత్యేక కారణం ఏంటంటే మనం ఇచ్చే ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు, మన దగ్గర ఉండే టీచర్స్ కావచ్చు, టీచింగ్ మెథడ్స్ కావచ్చు. దీని ద్వారా స్టూడెంట్స్ అనతి కాలంలో ఒక 20 రోజులు జరిగిన ఈ పాఠశాల కార్యక్రమం దీంట్లో ఈ కాంపిటీషన్లో వాళ్ళు పాల్గొనడము, కాంపిటీషన్లో వాళ్ళు సక్సెస్ కావడము, టోటల్ తెలంగాణ నుంచి కేవలం 17 మంది సెలెక్ట్ అయితే ఆ 17 మంది విద్యార్థులు కూడా మన అర్బన్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు కావడం అనేది ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ విషయము. సో ఇలాంటి ఈ కాంపిటీషన్స్ని ఈ ఒక్క అకాడమిక్స్లోనే కాకుండా అనేక రకాల యాక్టివిటీస్లో, అంటే మ్యూజిక్, డ్యాన్స్, కరాటే లేదా ఆటలు పాటలు, అంటే డిఫరెంట్ యాక్టివిటీస్లో కావచ్చు, డిఫరెంట్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో కావచ్చు, అన్నిట్లలో కూడా ఈ అర్బన్ ఇంటర్నేషనల్ స్కూల్ తమ విద్యార్థులను ప్రమోట్ చేసి ప్రతి ఒక్కరిలో ఉండే ప్రతిభను వెలికి తీసే విధంగా ఎంకరేజ్ చేస్తుందని చెప్పేసి చెప్పడంలో ఐఎమ్ టేకింగ్ లాట్ ఆఫ్ ప్లెజర్ అండ్ ప్రివిలేజ్. సో ఈ సక్సెస్కి కారణమైన మా విద్యార్థులకి, మా ఉపాధ్యాయ బృందానికి, అదేవిధంగా మాపై నమ్మకంతో పిల్లల్ని అర్బన్ ఇంటర్నేషనల్ స్కూల్లో చేర్పించి వారి భవిష్యత్తుకి నన్ను బాధ్యం చేసిన తల్లిదండ్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ నాసా కాంపిటీషన్లో ఈ 17 మంది విద్యార్థులు సెలెక్ట్ కావడం అనేది చాలా సంతోషకరమైన విషయం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.